రామ్ రామ్ శనార్థి దండాలందరికీ ఊరాండగా నిజామాబాద్లో జోర్దార్ చేస్తారు. అట్లనే మన ఎమ్మెల్యే సార్ ఉన్నాడు, మన అన్నతో మాట్లాడడం వచ్చిన. నమస్తే సారు, ఊరాండ శుభాకాంక్షలు మొదలైతే. చట్టం మీడియాకు మొట్టమొదటిగా ఊరు పండుగ శుభాకాంక్షలు. ఇందూరు నగరంలో శతాబ్దాల కాలం నుండి, వందల సంవత్సరాల నుండి జోర్దార్గా చేసుకునే పండుగ ఊరు పండుగ. ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం 4 లేదా 5 ఆదివారాల్లో జోర్దార్గా బోనాల పండుగ. అమ్మవారి ఆలయాల దగ్గర మహాలక్ష్మి కానీ, పోచమ్మ కానీ, పెద్ద పోచమ్మ, అదేవిధంగా బంగారమై సమతల్లి, ప్రతి ఆలయాల దగ్గర ఊరు పండుగ చేసుకుంటూ ఒక ఆదివారం రోజున ప్రతి ఆలయం దగ్గర ఈ బోనాల పండుగ, ఒక ఆదివారం రోజున కిల్లా దగ్గర ఉన్న గద్దెల దగ్గర అమ్మవార్లని ప్రతిష్ఠించి గత 4 రోజుల క్రితము అనేక అమ్మవార్ల చోట్ల అమ్మవారిని ప్రతిష్ఠించి ఈరోజు పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఈ కిల్లా దగ్గరికి వెళ్ళి గద్దెల నుండి అమ్మవారిని తీసుకెళ్ళడం, ఇది అనాది కాలం నుంచి వస్తున్న ఈ సంస్కృతి. ఇది తెలంగాణలో ముఖ్యంగా ఈ ఊరు పండుగ కానీ, బోనాల పండుగ కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ పండుగ మనం చేసుకుంటాం. ముఖ్యంగా ఆషాఢ మాసం అంటే వానాకాలంలో వచ్చే పండుగ. ప్రజలు ఎటువంటి రోగాల బారిన పడద్దని, ప్రజలందరూ కూడా రాబోయే ఊరు పండుగ రోజు వరకు సుఖ సంతోషాలతో ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా రైతులకు ఈ వర్షకాలంలో అనుకూలమైన వర్షాలు, అతివృష్టి అనావృష్టి కాకుండా మంచి పంటలు పండించే విధంగా వర్షాలు పడాలని, రైతు బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది. ముఖ్యంగా అమ్మవారికి ఈ ఊరు పండుగ రోజున ఈ ఇందూరు నగర సోదరిమణులకు, యువకులకు, చిన్నారులకు, మీడియా మిత్రులకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సర్వ సమాజ్ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు. మరియు రాజకీయంగా ఏదైతే 8 నెలల క్రితం ప్రభుత్వం ఏర్పడ్డదో, ప్రభుత్వం మంచి పరిపాలన చేసే ఆలోచన కలగాలని అమ్మవారికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మరి ఈసారి ఎమ్మెల్యే కదా, మరి ఎమ్మెల్యే అయినాక పండుగ చేస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది? 10 ఏళ్ల నుంచి వస్తున్నా గంగానగర్. ఈసారి అమ్మవారికి నేను కోరుకున్నా, ఊరు పండుగ రోజున ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకున్నా. మరి మొక్కు తీసుకున్నావా? ఆశీర్వాదంతో తప్పకుండా నాకు ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు నేను ఎప్పటికీ అమ్మవారికి రుణపడి ఉంటాను. మన దావత్ ఏమవుతుంది జోర్దార్. మరి మన జిల్లా నగర ప్రజలందరికీ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు. మంచి వర్షాలు పడి వాడి పంట వచ్చి వ్యాపార అభివృద్ధి సాధించి ఎలాంటి రోగాలు బాడి పడకుండా ప్రజలందరినీ మంచి చూడమని అమ్మవారు కోరుకుని అనాదిగా కోరుకుంటున్న వారందరూ కూడా మరొక్కసారి ఇంత ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొంటున్నట్టుగా అమ్మవారి ఆశీర్వాదం ఈ నగర ప్రజలందరికీ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. యాటలు కోసినా లేదా? యాటలు కోసి ఇంకా యాటలు కోసే దగ్గర, ఎందుకంటే అమ్మ ఆశీర్వాదం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆనందం ఉంటుంది. అంతేనా? రైట్ అన్న. మరి మాజీ నుడా చైర్మన్ అన్న మనతో ఉన్నాడు, ప్రభాకరతో మాట్లాడదాం. అన్న ఎట్లా అనిపిస్తుంది సార్ ఊరు పండుగ సందర్భంగా నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, మరి నిజామాబాద్లో ఊరు పండుగ ప్రత్యేక ప్రస్తావన ఉంది. ఎందుకంటే గత 30-40 ఏళ్ళ నుంచి కూడా ఈ కొనసాగుగా వస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా గ్రామజ్యోతులు కోరుకుంటా ఉన్నా, ఈ ప్రపంచం, ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ జిల్లా, మా టౌన్ సుఖశాంతులుగా ఉండాలని చెప్పి, మరి ప్రతి జీవి సుఖశాంతంగా ఉండాలని చెప్పి, మనసులంతా కలిసి ఉండాలని చెప్పి ఆ గ్రామదేవతలు కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కూడా మరి పెద్ద ఎత్తున మరి ప్రోగ్రామ్ మంచి నిర్వహించడం జరిగింది. మరి మరొకసారి కమిటీకి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. రైట్, థ్యాంక్ యూ. మరి నెల లక్ష్మీనారాయణ అన్నది పెద్ద ముచ్చండి, ఎందుకంటే సర్వసమాజ్ అధ్యక్షుడు ఆయా, మళ్ళీ ఊరి మీద పెద్ద మనిషి ఆయా, మళ్ళీ మాజీ ఎమ్మెల్యే. మరి పెద్ద మనిషితో మాట్లాడడం వచ్చిన పసుపు బట్టలు కనిపిస్తున్నాయి, మొత్తం డింగా ఉన్నది కథ అంతా, బొట్టు బిట్టు జోరున్నది. ఎట్లా నడుస్తుంది సార్ ఊర పండుగ? జోరుగా నడుస్తున్నది ఊర పండుగ. పెద్ద ఎత్తున
14-15 ఏళ్ళ పిల్లగాళ్ళే కాదు, సంటి పిల్లలు కూడా అమ్మవారి ఆశీర్వాదం కోసం లైన్లో నిలబడ్డటువంటి కూకున్నటువంటి పరిస్థితి చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నది. సమయానికి అమ్మవార్లు ఊరేగింపు ప్రారంభమైంది కాబట్టి మరి వాతావరణం కూడా ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లగా ఉన్నది వాతావరణం. దీంతో మరి పండుగ అనేటువంటిది ఊరందరూ కలిస్తేనే ఒక పండుగ. అమ్మవారి సాన్నిధ్యంలో కలిసినప్పుడు అది ఇంకా మెండైన పండుగ. అమ్మవారి ఆశీర్వాదం ఊరంతా కలిసి తీసుకునేది. అటువంటి పండుగలో మరి ఈ నగరంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, పక్క పొట్ట ఊర్లోకి వెళ్ళి కూడా మన అందరూ కూడా వచ్చి ఇంట్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నందుకు ఇది చేస్తారు. వెనుకటికి ఎండలు మాగి ఆనలు పడేటువంటి కాలం మొదలైనాక బీమార్లు అనేటువంటి వస్తుండే. ఆ బీమార్లు రాకుండా మరి మంచి వానలు పడాలని అమ్మవార్లను మొక్కుకోవడం ఈ సాంప్రదాయం. తరాల నుంచి మునుపటి తరాల నుంచి కూడా ఇది నడుస్తూ ఉంది. ఈ సాంప్రదాయంలో భాగంగానే ఊర్లో ఉన్నటువంటి కుల సంఘాలు అన్నీ కూడా ఓ కాడ చేరి అందరు కూడా మా సంఘం కింద పైసలు వేసుకొని ఊరు అంతా కలిసి నిర్వహించుకునే పండుగ ఈ ఊర పండుగ. మరి ఇలా అందరు దేవుళ్ళను అందరు అమ్మవార్లను కొలుచుకోవడం ఆనవాయితీ. మరి అడలి పోషమ్మ, ముత్యాలమ్మ, మరి 5 చేతుల పోషమ్మ, అదే రకంగా చిలకల చిన్నమ్మ, మరి పౌడాలమ్మ, పెద్దమ్మ, మహాలక్ష్మమ్మ, ఇట్లా దేవుళ్ళందరినీ కూడా కొలుచుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ రకమైనటువంటి పండుగలో ఊరుకు 3-4 దిక్కుల ఈ యొక్క అమ్మవార్ల విగ్రహాలను ఊరేగిపోయి తీసుకెళ్ళి మరి అక్కడ ప్రతిష్ఠాపించుకోవడం జరుగుతుంది. ఊరంతా కూడా మరి అందరు కూడా బయటకు వెళ్ళి అందరు కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనేటువంటి పండుగ ఇది ఊర పండుగ. ఈ ఏర్పాట్లన్నింటిలా కూడా మా సర్వసమాజ్ కమిటీతో పాటు సర్వసమాజ్ కమిటీలో భాగస్వామ్యమైనటువంటి కుల సంఘాలు అన్నీ కూడా ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు మరి ఏర్పాట్ల నిర్వహణకు పోలీసు వాళ్ళు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, మరి రెవెన్యూ వాళ్ళు కానీ అందరూ కూడా సహకరించారు. వాళ్లకు మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్తేలు తెలియజేస్తాను. పోతా మళ్ళా మరి ప్రతి ఏడాది తరగానే ఈ తారీ కూడా మస్తుగా జోరుగా చేస్తారు పండుగ. పొద్దులు లేవగానే అమ్మవారిని గద్దల రామ్ శనార్థి దండాలు అందరికీ ఎట్లున్నారు? మస్తు ఉన్నారు కదా. ముందుగా అందరికీ కూడా ఊర పండుగ మళ్ళీ బోనాల పండుగ శుభాకాంక్షల వల్ల నిజామాబాద్ అంటే తీసుమార్గం చేస్తారు. పండుగ చాలా మర్పారు మొత్తం దురిసిగా మొత్తం దుర్పులు చేతులు మస్తు జోరు చేస్తారు. అమ్మవారిలో పొద్దున 7 గంటలకే అమ్మవారిని గద్దెల మీకు తీసుకొచ్చి ఊరు మొత్తంలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు అలా గద్దెల తీస్తారు. ఈ పండుగ గద్దె ఏం నక్కలేదన్నా 100 సంవత్సరాల కంటే నడుస్తున్నాయంటే అప్పట్లో గద్దెలు వచ్చినాయంటే ఆ గద్దెల టైంలో ఊరి మీద పెద్ద మనిషి అందరూ కలిసి మరి ఊర పండుగ చేద్దాము అమ్మవారి దగ్గర శాంతం చేస్తారని చెప్పేసి అనుకొని అట్లనే తర్వాత చేసుకుంటూ వచ్చారు. ఇప్పటిదాకైతే మస్తు జోరుగా చేస్తారు. ఇలా కూడా మస్తుగా తీసుమార్గం చేస్తారు. ఊళ్ళో అన్ని గ్రామ దేవతలు కానీ అందరూ కూడా చల్లగా చూడాలని చెప్పేసి ప్రతి ఏడు కూడా పండుగ చేస్తారు. ఏడుకోలు వచ్చి నిజామాబాద్ అలా ఇళ్ళకి వచ్చి మరి పండుగ చేసుకొని ఊళ్ళకి వస్తారు. అట్లనే అమ్మవారి దర్శనం చేసుకుంటారు. జోరుగా పండుగ అయితే చేసుకుంటారు. అలా కానీ ఈసారి మాత్రం మస్తు చేస్తారు. అట్లనే వర్షాలు కూడా పడుతున్నాయి కదా, జర మొగులు కూడా చల్లగా ఉంది కాబట్టి గట్టగట్టనే అందరూ కూడా పబ్లిక్ బయటకు వెళ్ళారు. ఈసారి అయితే తీసుమార్గం చేస్తున్న పండుగ ముందు అందరికీ కూడా ఊరవాడ శుభాకాంక్షలు తెలుసుకుంటారా. మరి నిలబడాలి కదా అన్ని పండుగలు ఎట్లయితే ఇంకా చూపించాలి కదా. మరి నడురు ఇంకా వస్తుందా మరి కూడా మన దగ్గరికి వచ్చారు, మనతో ఉన్నారు. మస్తు చూసిరా ఎట్టున్నారు, మొత్తం పసుపు బట్టలతో మొత్తం డింగాను ఉన్నారు. మరి అన్నతో మాట్లాడదామని చూసిన. అన్న నమస్తే. ఊసారి ఊర పండుగ ఎట్లయితున్నది? మస్తు జోరు మీద నడిపిస్తారు. చాలా బ్రహ్మాండంగా ఆనందోత్సవాలతో భక్తి ప్రపత్తులతో ప్రజలంతా కూడా ఈసారి వర్షాలు బాగా కురవడంతో మన కురిసే అవకాశం పెరగడంతో చాలా ఆనందదాయకంగా ఊర పండుగని చేసుకుంటున్నారు.
నిజామాబాద్ ప్రజలందరూ కూడా భక్తితోని మరియు అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి పిల్ల పాపలు మహిళలంతా కూడా అనారోగ్యాలకు గురి కాకుండా ఎటువంటి కూడా దుష్టశక్తులు కూడా వారిపై పడకుండా ఉండాలని చెప్పేసి మన అమ్మవార్లను కొలుచుకుంటూ ఊరేగింపుగా తీసుకొని వస్తున్నారు. ఇటువంటి సందర్భం ఆనందదాయకం. ఇటు సర్వ సమాజ్ కమిటీ, కుల సంఘ పెద్ద మనుషులు, పెద్ద కాపులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంను నిర్వహించడము, మరి ప్రజలందరూ కూడా వారు సామరస్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండడం చాలా ఆనందదాయకంగా ఉంది. అయ్యా బాపు, మస్తు జోరున్నది, కథ అనేది వేరే ఉన్నది. ఎట్టున్నది సార్, ఎట్టున్నది పండుగ? బ్రహ్మాండంగా ప్రజలు, హిందూ ప్రజలు చాలా ఉత్సాహంతో వర్షాలు ముందే కురియడం వల్ల పంటలు వేయడం జరిగింది. మరియు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఒక ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ యొక్క పండగ సర్వ సమాజు, అన్ని కులాల సంఘాల వారు, అధ్యక్షుల వారు మరియు ముఖ్యంగా కాపులు, రైతులు అందరూ దీంట్లో పాల్గొని మరియు మహిళలు ఎక్కువ మంది ఈ యొక్క దేవతలను పూజించాలని చెప్పి గ్రామ దేవతలను పూజించి కోరికలు నెరవేర్చుకుంటూ ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈరోజు ఊరమండగా శనివారం రాత్రి 12 గంటలకు ఈ శారదమ్మ గద్దె దగ్గరికి ఒక 9 విగ్రహాలను తీసుకొని ఆడబెట్టి ఈరోజు ఉదయం పొద్దున్నే 7 గంటల నుంచి సిర్రపల్లి గడి నుంచి బయలుదేరి నకాష్ గల్లీలో అక్కడ 4 భోగసానులు మరియు రాయిళ్ళు తీసుకొచ్చి గర్సీ స్కూల్ దగ్గర పెట్టి ఆడికించి మరియు మేము పెద్ద ఎత్తున పూజ సామాన్తో, పోతురాజులతో మరియు దప్పుల వాయిద్యాలతో అందరము ఈ యొక్క సాదరమ్మ గద్దెకు వచ్చి అక్కడి నుంచి 9 గంటలకు మన రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే కానీ మరియు వివిధ రాజకీయ నాయకులు అందరూ అక్కడికి వచ్చి అమ్మవార్లను పూజించి అక్కడి నుంచి 9 గంటలకు ఈ యొక్క ఊరేగింపు చాలా బ్రహ్మాండంగా హిందూ ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇందులో మరియు రెవెన్యూ వారు మరియు పోలీసు వారు మరియు మున్సిపాలిటీ సిబ్బంది మరియు అందరూ ఈ యొక్క దీంట్లో పాల్గొంటూ మరియు వివిధ ఈ టీవీ మీరు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మీ ద్వారా ఈరోజు హిందూ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ చాలా ఆనందంగా జరుపుకుంటున్నారని చెప్పి వారికి శుభాకాంక్షలు. ప్రజలందరి తరఫు నుంచి సర్వ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులకు, వారి కమిటీ సభ్యులకు అందరికీ మా నిజామాబాద్ ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ, ఇటు కార్యక్రమం గత అనాదిగా వస్తున్నది. నేను పుట్టిన నాటి నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనికి ప్రజలు ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవుళ్ళ మొక్కలకు పాత్రలు అవుతున్నారు కాబట్టి ఆ తల్లి నిజామాబాద్ ప్రజలందరికీ చల్లంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మంచిగా పంటలు పండాలి, వర్షాలు పడాలి, అతివృష్టి అనావృష్టి రాకుండా ప్రజలందరినీ చల్లగా దీవించాలని ఆ నిజామాబాద్లో ఉన్న మొత్తం దుర్గామాత తల్లులందరికీ మా నిజామాబాద్ ప్రజలందరి తరఫు నుంచి, సర్వ సమాజ్ కమిటీ తరఫు నుంచి ఊరవండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ నిజామాబాద్ సర్వ సమాజ్ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు. రైట్. ఆయన ఇప్పుడైనా ఉన్నాడు వైట్ శారీ ట్రాన్స్ ఉన్నాడు చూడు, ఆయన ఇంటి దగ్గర బాయ్స్ బట్టలు వేసుకుంటాడు, అమలు పని చేస్తాడైనా తెలుసా, లారీలు దిగి సంచులు అయ్యా అన్నీ రికార్డ్ అవుతున్నాయి. మీరు ఏమేమో మాట్లాడదా అది చూసారు కదా, ఇదే సరి అంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యము. ఇది ఇళ్ళల్లో చల్లుకుంటే గమ్మత్ అనిపిస్తుంది అని చెప్పేసి అన్ని పాడి పంటలు అన్ని రకాలుగా అందరూ మంచిగా ఉంటుందని చెప్పేసి దీనికోసం బాగా కోషిష్ చేస్తారు. పోలీసు వాళ్ళు అయితే మొత్తం చుట్టుముట్టున్నారు. వల్ల ఇట్లా పట్నం వేసి అమ్మవారికి సాకబట్టి కళ్ళు పోసి అమ్మవారికి నైవేద్యాలు పెట్టి అన్ని రకాలుగా పూజలు చేసి ఈ సరే ఏదైతే ఉందో 4 దిక్కులు తీసుకుపోతారు. వల్ల మొత్తం నిజామాబాద్ అంతా 4 దిక్కులు జల్లి అమ్మవారి కృపా కటాక్షాలు మొత్తం అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. గట్లనే ఏంటంటే ఇట్లా చల్లితే కనుక రోగాలు కానీ, దృష్టి కానీ, బాధలు కానీ ఏం కూడా రావని చెప్పేసి నమ్మకం ఉంటుంది. అందుకనే ఈ సరి కోసం సరిగుళ్ళతోని కొట్లాడడానికి మొత్తం కూడా అందరు కూడా ఉంటారు. అందరు పబ్లిక్ కూడా బాగా మంది ఎగబడతారు దీనికి కావడానికి. కానీ ఈసారి మరి అందరు కూడా దీనికోసం బాగా మొత్తము అమ్మవారి యొక్క అది సరి కోసము మొత్తం అన్ని చేసిరు. అట్లనే నైవేద్యం కూడా సమర్పించారు. చూడు పులోరిగా అనుకుంటా మరి అమ్మవారికి ఒకసారి నైవేద్యం సాగబోసిన కూడా అమ్మవారికి జరుపుతున్నారు. చూడు ఎంత భాగ్యం, అసలు 100 ఏళ్ల సంది దొరుకుతున్నటువంటి ఈ యొక్క అమ్మవారి ఊరవండుగ అందరికీ కూడా మంచి కలగాలని మంచిగా
చేసుకుంటారు, అట్లనే తర్వాత చేస్తున్నారు కూడా. నమస్తే అందరికి. సుశీల్ కదా ఊరావాణి అయితే జోరు చేసిన వల్ల మస్తు తీసుమార్గా నడుస్తుంది. ఇప్పటికైతే సాగమ్మ గారికి వచ్చి సరికాడికి వచ్చేసినాయి. ఇక మళ్ళా పెద్ద మనిషి ఉన్నాడు, మరి పెద్ద మనిషి ముచ్చట మాట్లాడాలి కదా. మన అన్నకి నమస్తే. రామ్ రామ్ సారు. రామ్ రామ్. ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఊరావాణి మస్తు జోరు మీద చేసి పెద్ద మనుషులు అందరూ కలిసి? మీరు చూసిండ్రు కదా, అవు మీరే చెప్పాలి ఎట్టున్నదో. ఈసారి అయితే జోరల్లబ్బా మస్తు జోరు మీద. మళ్ళీ ఆ వాతావరణం కూడా జరిగా ఎండ మాపి తగ్గా, ఎండ లేకపోయేసరికి పబ్లిక్ ఎక్కెళ్ళారు. ఎట్లా ఏర్పాటు ఎట్లా చేసింది, ఎట్లా తర్వాత వచ్చింది, ఏం కథ? ప్రతి అంటే ఈసారి చాలా బ్రహ్మాండంగా తయారు చేసినాము. సరి కూడా ఎక్కువ వండించినాము. సరి కూడా బాగానే అందరికీ అందింది. తర్వాత దేవుళ్ళు కూడా టైంకి లేచినాయి. మళ్ళా పోలీసు యంత్రాంగం బాగా సహకరించిండ్రు. ప్రజలు కాదు మరి ఇది ఏం దక్కలేదన్నా 60-70 ఏళ్ళ కంటే ఎక్కువ ముందు నుండి అవును. అసలు నిజామాబాద్ ఎటు పోతుంది, అమ్మవారు ఎటు పోతాయి, ప్రసాదం ఎటు పోతుంది, సరే ఎటు పోతుంది? నిజామాబాద్లో 12 దేవుళ్ళు తయారవుతాయి. ఇక్కడ చిన్నపల్లి దగ్గర భోగన్సాని కొండలరాయుడుకు ఈడ, తర్వాత సమ్మక్క సారక్కలు ఈడ ప్రతిష్ఠిస్తాం చిన్నపల్లి గడి దగ్గర. తర్వాత వినాయక్ నగర్కు మహాలక్ష్మమ్మ, ఐచెట్ల పోసావా, మత్తడి పోసావా అటు పోతుంది. తర్వాత దుబ్బకు పెద్దమ్మ, మళ్ళా దుబ్బాలమ్మ, తర్వాత అడేలి పోసావా దుబ్బ సైడ్ పోతాయి. చాలా మామిడి కట్టెతోటి దేవతలను తయారు చేయించి ఇచ్చేస్తాం. మరి ఏమంటే మస్తు జోరున్నది పసుపు బట్టలు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఊరిని చల్లగా ఉంచుకోవాలా, పశువులు చల్లగా ఉండాలా, పిల్ల పాపలు చల్లగా ఉండాలా, మంచి వర్షాలు పడాలా, మంచిగా అంత సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి అట్లనే మా పబ్లిక్ కూడా నువ్వు ఒకసారి ఊరవాళ్ళు శుభాకాంక్షలు చెప్తావు. మస్తు అదే ఊరు పండుగ నిజామాబాద్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నాను. అందరు సహకరించినందుకు సర్వ సమాజ్ తరపున నేను ప్రధాన కార్యదర్శిని బంటు రాజేశ్వరు, ఇక్కడ ఊరు పండుగ కన్వీనరు రామర్తి గంగాధర్ గారు. మేము చాలా దీన్ని చాలా మంచి అరేంజ్మెంట్ చేశాము. మరి ప్రజలు కూడా మాకు సహకరించారు. మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దావత్ ఇవ్వాలి ఊరవండి సపసప ఉన్నది. దావత్ అంటే దగ్గర 2000-3000 మేకలు కోసుకున్నారు. నువ్వు ఆడిపోయినా కానీ నీకు దావత్ ఇస్తాను. నువ్వేమంటున్నా నేను నాకా ఇద్దాం, మనం ఇద్దాం. అది అట్లా ఉండాలి. మనం చూసి కదా దావత్ కాదు ఊరవాణి అయితే తీసుమార్గం చేసిరట. మస్తు ఏర్పాట్లు చేసినాం. అట్లనే మస్తు రోజులు ఈ పండుగ అనేది నడుస్తుంది. అట్లనే ఏడాది కాదు ఏందో కూడా 100 సంవత్సరాల సంది ఊరవాణి అనేది జోరు మీద నడుస్తుంది. అట్లనే ఈసారి కూడా పండుగ అంగరంగ వైభవంగా పబ్లిక్ అందరూ కూడా మంచిగా ఉండాలి, పాడి పంటలు మంచిగా ఉండాలి, గొడ్డు గోద మంచిగా ఉండాలి, అందరూ చక్కగా ఉండాలి, ఏ రోగాలు రాకుండా రుష్టి రాకుండా మంచిగా ఉండాలని చెప్పేసి మంచిగా కోరుకున్నారు. అట్లనే కోరుకోవాలా, అమ్మవారు అట్లనే దీవిస్తారు. మరి గిరి ముచ్చట చూస్తారు ముంగడిపోయింది.